ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 9 గంటలకు నా చిన్న కుమార్తె బత్తుల దీపిక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ థర్డ్ ఇయర్ అనస్థీసియా స్టూడెంట్గా విధులకు వెళ్ళి ఫిబ్రవరి 4వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 36 గంటల పాటు విధుల్లో భాగంగా రాత్రి వేళల్లో నైట్ డ్యూటీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే డ్యూటీలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీ తెల్లవారుజామున 1:30కు అనుమానాస్పద మృతిగా చనిపోతే ఈ రోజు వరకు దాదాపు 6 నెలల పాటైనా కూడా మా కుటుంబానికి ఊరట లేకోకుండా మాకున్న అనుమానాలని నివృత్తి చేయకోకుండా ప్రభుత్వము పోలీసులు కాలయాపన చేస్తున్నారు. మేము ఏమని చెప్తున్నామంటే మాకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరిట్లో ఎంబీబీఎస్ తదనంతరం అట్ టైము పీజీ సీటు వచ్చిన మా కుమార్తె బత్తుల దీపిక విధుల్లో భాగంగా ఆ రోజు అనుమానాస్పదంగా మరణించడం ఈ రోజుకి మాకు బాధాకరము. ఆమె లేని లోటు తీరంది. మేము అనుమానాలు వ్యక్తం చేస్తున్న 3 పీజీ స్టూడెంట్లలో ఒకరిపైన అమర్ సాహసాని అరెస్ట్ చేసినారు. అతను కూడా బయలుపైన వచ్చాడు. అతను అమర్ సాహస అనే వ్యక్తి ప్రేమించిన మధుభావని అని విజయవాడకు చెందిన అమ్మాయి పైన కూడా పీజీ థర్డ్ ఇయర్ స్టూడెంటు, ఆమె పైన కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మధుభావని కూడా పోలీసులు విచారించి ఆమె సెల్ ఫోను కాల్ డేటాలని చూసి సమగ్రంగా సత్వరమే విచారణ జరపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. నేను ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ గారిని, మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని పలు దఫాలు కలిసి మాకు అన్యాయం జరిగింది, మా కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదు, అనుమానం మాకు ఆమెను చంపినారేమో అని ఉన్నది, 3 విద్యార్థులపైన మాకు అనుమానం ఉన్నదని చెప్పేసి పీజీఆర్ఎస్లో కూడా పలు దఫాలుగా మేము చెప్తూ పోతున్నప్పటికీ వాళ్ళు పీజీఆర్ఎస్లో కూడా కేవలం సమయం చూసి క్లోజ్ చేస్తున్నారే తప్ప మాకు సరైన న్యాయము ప్రభుత్వ పరంగా కానీ పోలీసుల పక్కన కానీ జరగడం లేదు. ఎందుకంటే ఆ రోజు అనుమానాస్పద మృతి కింద మాకు అనుమానం కలిగి మేమై పోస్ట్ మార్టం జరిపించినాము, మేమై మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 6 నెలలు గడిచినప్పటికీ మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వకపోవడం కూడా చాలా దారుణము. తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నారు, ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అలాగే మా కుమార్తె బత్తుల దీపిక రాత్రి 8:30కి డ్యూటీలో ఉండాల్సిన అనస్థీసియా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మా మేడం గారు కూడా ఆ రోజు విధుల్లో లేరు. ఆమె ఇంటి వద్ద ఉన్నది. నేను సీసీ ఫుటేజ్ కూడా మొత్తము చూసినాను. ఆ సీసీ ఫుటేజ్లో డాక్టర్ సుష్మా మేడం లేకపోయినప్పటికీ ఆ కాలేజీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు గారు కమిటీల మీద కమిటీలు వేసి అతనే ఆ సమయంలో జీజీహెచ్ కూడా ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా ఉన్నాడు. ఆ వ్యక్తి కమిటీల మీద కమిటీలు వేసి సుష్మా మేడం గారు ఉన్నారు డ్యూటీలో అని రిపోర్ట్ ఇవ్వడం కూడా పలు అనుమానాలకు దారిస్తున్నది. నేను డ్యూటీలో లేని వ్యక్తిని డ్యూటీలో లేదంటే కూడా మాకు నమ్మకం కలుగుతుంది, కానీ మాకున్న అనుమానాలకు తోడు డ్యూటీలో లేని వ్యక్తిని డ్యూటీలో ఉన్నారు అని చెప్పేసి కమిటీల మీద కమిటీలు రిపోర్ట్ వేసి 3 ప్రొఫెసర్లను 2 ప్రొఫెసర్లను వేసి మేము ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపినామని మాకు న్యాయం చేయడం లేదు. ఈ విషయంలో చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాను. నాకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి పోలీసులు అయితేనేమి సమగ్ర విచారణ జరిపి మాకు చూపించాల్సిన రిపోర్ట్లు, మాకు ఇవ్వాల్సిన రిపోర్ట్లు నెలల తరబడి కాలయాపన చేయడం అనేది సమంజసం కాదు. అలాగే మా పాప వాడిన ఫోను కూడా లక్షలాది రూపాయల సెల్ ఫోన్ కూడా వాళ్ళకే, మేము పోలీసు వాళ్ళకే నిష్పక్షపాతంగా విచారణ చేయమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాము. తర్వాత మా పాప వాడిన లక్షలాది రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ కూడా వాళ్ళకే ఇది చేసినాము. మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసినారో లేదో తెలియదు, సెల్ ఫోన్ ఓపెన్ చేసినారో తెలియదు, మాకు ఏ విధమైన సమాచారము అందచేయడం లేదు. ఇది చాలా అన్యాయము. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఉన్న నాకే ఇది న్యాయం జరగడం లేదంటే కూటమి ప్రభుత్వంలో నేను ఎవరిని నమ్ముకోవాలో అర్థం కావడం లేదు. ఈ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తిని
10 సార్లు కలిసినప్పటికీ అతను ఊరటనిచ్చే మాటలు కూడా చెప్పడం లేదు. మా ఎదురుగా కనీసం ప్రిన్సిపాల్ కూడా ఫోన్ చేయడం లేదు. ఆఫీసర్లకి వాళ్ళకి మంత్రిగా అతను పిఏతోనో మంత్రిగా స్పందించి వారికి చెప్తే కదా వారు ఏదన్నా కానీ కనీసం మా దృష్టికి కాకపోయినా వాళ్ళ దృష్టికైనా నిజాలు చెప్తారని మేము ఆశిస్తున్నాము. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి తిరిగినా ఇంకా రిపోర్ట్ రావాలా, ఇంకా అది రావాలా, ఇది రావాలని కాలయాపన చేస్తూ 6 నెలలు గడిచినా కూడా వాస్తవాలను వెలికి తీయడం లేదు. ఆ రోజు అర్ధరాత్రి పూట 12:30 గంటలకు ఒక అగంతకుడు ఆ థియేటర్లోకి పోయాడు. అతని పేరు గురునాథ్. అతను విజయవాడకు చెందిన వ్యక్తి. ఆ సమయంలో లేడీస్ థియేటర్లోకి సెక్యూరిటీ గార్డు ఆశాని కూడా నేను అతన్ని ఎవరిని పంపించారమ్మా అంటే ఏమో నేను స్టాఫ్ అనుకున్నాను, నాకు తెలియదు సార్ అతను స్టాఫ్ అనుకొని వెళ్ళిపోయినాడేమో అని చెప్తున్నారంటే పొంతన లేని సమాధానాలు. 12:30 గంటలకు అతను ఆ థియేటర్లోకి పోవాల్సిన అవసరం ఏముంది? ఆ థియేటర్లోకి వెళ్ళిన తదనంతరం నిమిషాల వ్యవధిలోనే మా పాప అనుమానాస్పదంగా మరణించడం ఏమిటి? నాకు అగమ్య గోచరంగా ఉంది. మా పాప ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు, పిరికి వ్యక్తి కాదు, చాలా ప్రతిభావంతురాలు, ధైర్యవంతురాలు. నాకు 2 కూతుర్లు, 2 ప్రభుత్వ కళాశాలలో చదివి డాక్టర్లుగా చెందిన వ్యక్తులు. మొదటి పాప గైనకాలజిస్టు, రెండో పాప MBBS పూర్తయిన తదనంతరమే PGలో సీట్ సంపాదించింది. చివరికి అక్కడి నుంచి శవంగా తీసుకురావడం మాకు చాలా బాధ కలుగుతుంది. ఈ రోజుకి 3rd ఇయర్ MD అనస్థీసియా కోర్సు కంప్లీట్ చేసుకొని రావాల్సిన పాప మా ఇంటికి సంతోషంగా. ఈ లోటును ప్రభుత్వం పూడ్చాలి. ఈ లోటును ప్రభుత్వం మాకున్న అనుమానాలను నివృత్తి చేయాలి. మాకు ఎందుకంటే కనీసం ఆ పాప తిరుపతిలో చదివిన MBBS సర్టిఫికెట్లు కూడా విజయవాడలో యూనివర్సిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే కానీ మేము ఇయలేమని విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఏడుకొండలరావు గారు కన్నీటి పర్యంతమవుతున్న మా తల్లిదండ్రులకు మా పాప సర్టిఫికెట్లు మేము చూసుకోవాల్సిన సర్టిఫికెట్లు కూడా ఇకపోవడం అనేది చాలా దారుణము. వాస్తవాలు ఏమి జరిగినాయి అనేది ప్రభుత్వము ఈ విషయంలో బయటకు తీయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.